భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ లో సమావేశం కాబోతున్నారు. G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 17న వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నట్టుగా వైట్ హౌస్ ధృవీకరించింది. పలు అంశాలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ఆతిథ్యమిస్తున్న G7 సదస్సు రేపటి నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఈ సదస్సుకు భారత్ను ఆతిథ్య దేశంగా ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఇక ఈ భేటీలో ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు, ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో తక్షణమే భారీ వాణిజ్య ఒప్పందాలు కుదిరే సూచనలు లేవని అమెరికా అధికారులు తెలిపారు. ఈ చర్చల అనంతరం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గీర్ భారత్లో పర్యటించబోతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొంత క్లిష్టంగా మారాయి. భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోలు వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒమన్ తీరంలో అమెరికా చేపట్టిన చర్యల కారణంగా 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించి తిరిగి గాడిన పెట్టడానికి ఒక కీలక అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.